Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. ఎన్నో ఆశలతో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు కనీస మౌలిక వసతులు, పుస్తకాలు అందించి రాబోయే రోజుల్లో వారికి ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం జూనియర్ కళాశాల, పెంటపాడు జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కోరుతున్నాం. అలాగే పెద్దపాడు అలాగే కిలపర్తి వెంకటరావు గారు సభ్యులు, మాజీ జడ్పీ సభ్యులు కిలపర్తి తాడేపల్లి సూర్యకళ గారిని వేదిక మీదకి సాదర స్వాగతం పుష్పగుత్తులు ఇవ్వాల్సిందిగా మా ప్రశాంతి సార్. ముందుగా మా కళాశాల గురించి బ్రీఫ్ గా వివరిస్తాం సార్. యాక్చువల్ గా కళాశాల పెంటపాడు కళాశాల మరి చక్కటి వాతావరణంలో ఈ విధంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యా కోర్సులు ఆఫీస్ అసిస్టెన్సీ అండ్ ఎంఎల్టీ మొత్తం 6 గ్రూపులతో నిర్వహించబడుతుంది సార్. కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జూనియర్ కాలేజీల్లోనూ పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం పెట్టిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ఉన్న పెద్దలకి, ప్రిన్సిపల్ గారికి, ఈ మా మిత్రులందరికీ, కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. గడిచిన సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా మరి డిగ్రీ కాలేజీలు కానీ జూనియర్ కాలేజీలు కానీ పట్టించుకున్న పాపాన్ని ఎక్కడ పోలేదు. అదేవిధంగా మరి ఇవాళ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అనుభవించినటువంటి ముఖ్యమంత్రి గారు పిల్లలకి చదువు అవసరం, డబ్బు కంటే కూడా చదువు అవసరం కాబట్టి చదువు వచ్చే విధంగా వాళ్ళకి ఏ లోటు లేకుండా మనం ఆదుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఒక స్టూడెంట్కి 2 నుంచి 3 వేల రూపాయలు ఖర్చు అయినప్పుడు కూడా ఇది ఎక్కడ కూడా ఎలక్షన్లో హామీలు అలాంటివి ఏం లేవు. కానీ మన బాధ్యతగా గుర్తించి మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినందుకు వారికి తాడేపల్లిగూడెం తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఏదైతే విద్యార్థులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మీ పట్ల ఇంత డబ్బు ఖర్చు పెట్టారంటే మీ అందరూ అభివృద్ధి చెందాలి. మీరు ఏదైతే మీరు విద్యలో అభివృద్ధి చెందుతారో అప్పుడే ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ విలువను గుర్తించి మీ అందరూ కూడా మీ భవిష్యత్తుని మీరే ఎన్నిక చేసుకుని మంచి భవిష్యత్తు మీకు ఇవ్వాలని చెప్పి భగవంతుడు కూడా నేను కోరుకుంటూ, ఏదైతే విద్యార్థులను ఆదుకునే విధంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మరి పురంధరేశ్వర్ గారికి, అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా చేసి ప్రతి కార్యక్రమం సహకరించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మరి వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో మంచి చదువు రావాలి,
తాడేపల్లిగూడెం అంటే అన్నిట్లోనూ ఫస్ట్ ఉండే విధంగా మన పిల్లలందరూ కూడా తయారు చేయాలని చెప్పి కూడా నేను ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం జరిగింది. పిల్లలు కూడా దాన్ని కోఆపరేట్ చేసి మన తల్లిదండ్రులు మనం చదివిస్తా ఉన్నారు, కష్టపడి మన చదువుకు మాత్రమే వచ్చాం, సమాజ సేవ కోసం వచ్చామనే విధంగా మీరందరూ కూడా పాజిటివ్ మైండ్ తో ఉంటే రిజల్ట్స్ కూడా పాజిటివ్ గా వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జైహో పత్రిక సంపాదకులు పైలు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జి రాజేష్ కుమార్, కోశాధికారిగా ఆర్కే శాటిలైట్ ఛానల్, సిటీ కేబుల్ అధినేత నారాయణ వెంకట రాంబాబు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా తెన్నేటి జగజ్జీవన్, కట్టా శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా బుద్దన శ్రీకాంత్, ఎర్రగోగుల దుర్గాప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముళ్లపూడి చిరంజీవి, గౌరవ అధ్యక్షులుగా కునిరెడ్డి శ్రీనివాస్, కమిటీ సభ్యులుగా బండి రామస్వామి, కాపక గంగాధర్, తెన్నేటి విక్రాంత్ బాబు, సీలి నరేష్, నారాయణ రవి కిరణ్, అల్లం దుర్గాప్రసాద్, సింహాద్రి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఏర్పడినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా మిత్రులు సోదర సమానులు పైలు శ్రీనివాస్ గారికి, కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఒక బర్నింగ్ ఇష్యూ ఏంటంటే చాలా మంది ప్రెస్ సభ్యులు నిరుపేదలుగా ఉండిపోయిన సందర్భం మనకు తెలుసు. వాళ్ళందరికీ కూడా మనం ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది చిరకాల వాంఛ, ఎప్పటి నుంచో కూడా మనం కూడా చెప్తా ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు అది తీరన కళ్ళలాగా ఇలా పోలవరం ప్రాజెక్టులకు తయారైంది. అది ఖచ్చితంగా ఈసారి మీరు ఒక 50 మంది పేర్లు ఇవ్వండి, 2 కలిసి అవి అలాట్ చేసి బాధ్యత ఒక 5 సంవత్సరాలు అక్కలేదు, 1 సంవత్సరంలో ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇది 150-200 మంది అంటే మనం ఇవ్వలేం. కానీ ఏదన్నా ఒక 50 మంది రియల్గా ఉంటారు అంతే. ఉన్న పత్రికలు అన్నీ కానీ ప్రెస్ క్లబ్లో ఎన్రోల్ అయిన వాళ్ళు అందరికి ఇవ్వాలంటే అది అలాగే ఉండిపోద్ది. మీ కారణమే మెయిన్. అది మీరు పేర్లు ఇవ్వమంటే ఎప్పుడు ఎవరో పేర్లు ఇస్తే ప్రయారిటీలో ఖచ్చితంగా 1 సంవత్సరంలోనే ఇస్తాం. ఇంకా మిగిలితే తర్వాత కూడా మళ్ళీ ఇద్దామని మీకు తెలియజేస్తాను. ఎంతోమందికి ఇళ్ళు ఇస్తున్నారు, టెట్కో ఇళ్ళు ఇస్తున్నారు, చాలా మందికి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా డబ్బులు కూడా ఇచ్చారు, సైట్లు కూడా ఇచ్చారు. అదేవిధంగా ప్రెస్ కూడా చాలా నిరుపేదలు ఉన్నారు, నిజాయితీగా చేయాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ప్రెస్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. ఖచ్చితంగా ప్రెస్కి సెలవులు ఇవ్వడానికి ఏ రకమైన అభ్యంతరం నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ లేదు. మీరు డిసైడ్ చేసి బాధ్యత మీ మీద కాబట్టి మీరు డిసైడ్ చేసి పేర్లు ఇవ్వండి, ఖచ్చితంగా ప్రయారిటీలో ఇస్తాం. మళ్ళీ మధ్యలో నా గొడవ లేకుండా. థ్యాంక్ యూ. మరి రాష్ట్రంలోనే విద్యారంగంలో కానీ వాణిజ్య రంగంలో కానీ ముందంజలో ఉంటూ పత్రికా రంగంలో కూడా మీడియా రంగంలో కూడా ప్రథమ భాగంలో ఉంది. అనేక ఎడిషన్లు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 250 మంది పైగా జర్నలిస్ట్ ఈ ఊళ్ళో ఉన్నారు. మరి మీ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికయ్యి గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు వచ్చాం. మరి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహిస్తూ వారి సమస్యలు మాత్రం పరిష్కారం కాకుండా సుదీర్ఘ కాలంగా దాదాపు 3.5 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా జర్నలిస్టులు ఏ ఒక్కరికి తాడేపల్లిగూడెంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గతంలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా నాటి మంత్రివర్యులు వారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. మళ్ళీ ఈయన శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. మరో దశాబ్ద కాలం పాటు ఈయన ఎమ్మెల్యేగా ఉంటారు కూటమి ఆధ్వర్యంలో. మరి త్వరితగతిని సంవత్సరానికి ఒక 10 మంది చొప్పున ఇచ్చుకున్న 5 ఏళ్లలో 50 మందికి పరిష్కారం చేసుకోవచ్చు. సంవత్సరానికి 20 మందికి ఇచ్చుకుంటే 5 ఏళ్లలో 100 మందికి ఇచ్చుకోవచ్చు ఇళ్ల స్థలాలు. గతంలో ఈ ప్లానింగ్ లేకపోవడం వల్ల 40 ఏళ్లుగా ఎవరికి ఇళ్ల స్థలాలు రాలేదు. ఆ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటూ, అదేవిధంగా జర్నలిస్టులుగా మీ అభివృద్ధిని కోరుకుంటాం కాబట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు మరింత శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని, ప్రగతి పదంలో తాడేపల్లిగూడెంని నడిపించి రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం నిలవడానికి అంకిత భావంతో మరింత పనిచేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మరి కమిటీ సభ్యులందరూ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చారు. మరొకసారి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో కొనిదెల నిహారిక సందడి విశాలాంధ్ర తాడేపల్లిగూడెం ఆగస్టు రూరల్ మండలం పెద్ద తాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మెగా డాక్టర్ కొనిదెల నిహారిక సందడి చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులు తో సవిత్రిపేటకు చెందిన ఈ వంశీ దర్శకత్వంలో నిర్మితమైన చిత్ర ప్రమోషన్లో భాగంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి నిహారిక శుక్రవారం హాజరయ్యారు. ఈరోజు మా ఊరు వచ్చే వాళ్ళ అమ్మాయి, మా అన్నయ్య అమ్మాయి ఈరోజు ఈ సినిమా హీరోలు, హీరోయిన్స్కి, దర్శకులకి అందరూ కూడా ఉదయపూర్వక అభినందన తెలియజేస్తున్నారు. ఇది ఒక సాహసం. నా బాబు అమ్మాయి వచ్చింది వాసు ఇంజనీరింగ్ కాలేజ్. సార్ కూడా అక్కడే ఉన్నారు, వస్తారా? వచ్చారు ఒకసారి. నా లోగో తన దగ్గర ఉంది. తన దగ్గర ఉంది లోగో తన దగ్గర ఉంది. తను ఎక్కడో హాస్పిటల్లో ఉన్నాడంట. ఒకసారి లోగో అన్నది. నా లోగో కూడా అక్కడే ఉంది. నా లోగో కూడా అక్కడే ఉంది. మీరందరూ ఆనందిస్తారని చెప్పడం కోసం కాకుండా సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అదేవిధంగా మరో పునాదిరాళ్ళు చిరంజీవి గారి సినిమా ఎలా ఉంటుందో ఆ తర్వాత ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇప్పుడు దర్శకుడు ఎంత ఇచ్చారో అన్ని రోజులు ఈ సినిమా ఆడించాలి. లేకపోతే మళ్ళీ అడుగుతాం మనం చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో తులతూగాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. తాడేపల్లిగూడెం గణేష్ నగర్లోని రాజరాజేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే నివాసం వద్ద నుంచి 200 మంది మహిళలతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధలు అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించారు. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, ఇంకా పళ్ళు ఏంటి ఇంకా సరే ఓకేనా లోగల్ ఒక ఫోటో శుక్రవారం అమ్మవారికి 3 సంవత్సరాల క్రితం అమ్మవారిని నిలబెట్టారు. ఆమెకి 3 సంవత్సరాల నుంచి సారి పట్టుకెళ్ళడం ఆనవాయితీగా ఉంది. ఈరోజు అమ్మవారికి సారి పట్టుకెళ్తున్నాం అందరం కలిసి. ఇక్కడ గణేష్ నగర్ దుర్గా రాజరాజేశ్వరి దేవి చాలా ఆనందంగా ఉంది ఇలా చూడడానికి. ఇలాగా అమ్మవారు ప్రతి సంవత్సరం చేయించుకోవాలని మా కోరిక. దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారు చాలా నిదర్శనం. ఈ ఎక్కడా లేని విధంగా గుజరాత్ సైడ్ ఉండే విధంగా మనకి వెనకాతల అమ్మవారు ఎదురు శివలింగం ఉంటుంది. ఇది అరుదుగా ఉంటుంది, ఎక్కడా ఉండదు కూడా. ఈ రోజున రేపటితో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లకి ప్రతి చోట కూడా సారే చీరతో సహా అన్ని రకాల ఐటమ్స్ తోటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మన హిందూ సంస్కృతి భాగంగా ప్రతి చోట కూడా ఇలాంటి ఆనవాయితీ జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మన తాడేపల్లిగూడెం మన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వారి శ్రీమతి అనురాధ గారు, అలాగే రాజేష్ గారు, వారి దంపతులు కుటుంబ సభ్యులతో సహా ఈ రోజున మన గణేష్ నగర్లో వేయించేసి ఉన్న దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంనకు గిరిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అనురాధ దంపతులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నిర్వహించడం మన అందరికీ కూడా ఆనందదాయకం. అలాగే సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా బాగుండాలని చెప్పి అనురాధ గారు, వారి శ్రీనివాస్ గారు ఎంతో అభిలాషతో వారి కోరికను అమ్మవారు తీర్చాలని చెప్పి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, పరిపాలన అంతా కూడా చక్కటి మార్గంలో వెళ్ళాలి. అలాగే పైన చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన అంతా కూడా చక్కగా అందిస్తున్నారు. కాబట్టి వారికి అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ
జనసేన నాయకులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండి చక్కటి పరిపాలన అందించి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శ్రీనివాస్ గారు వస్తున్నారు. అలాగే మేడం గారు అనురాధ గారు కూడా వస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరి ప్రార్థిస్తున్నాను. మాదిగా అమరవీరుల త్యాగం ఫలించింది. ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన తీర్పు 30 ఏళ్ల వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగా బిడ్డలకు అంకితమని పలువురు ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. అన్న వెనకన్నా నువ్వు నువ్వు కదన్నా దేశమంతా గర్వపడేలాగా మరి మాదిగలకి స్వతంత్రం వచ్చింది. ఎంఆర్పిఎస్ వర్గీకరణ మరి సుప్రీంకోర్టులో 7 జడ్జీలు సమక్షంలోని ఈ యొక్క జడ్జిమెంటు ఇవ్వడం మాకందరికీ గర్వకారణంగా ఉంది. ఎల్లప్పుడూ కూడా మేము ప్రధానమంత్రి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే మందా కృష్ణ నాయకత్వంలో కృష్ణన్నకి రుణపడి ఉంటాం. అలాగే ఈ ప్రభుత్వాలకి మాకు ఎవరైతే సహకరించారో వాళ్ళ వెన్నంటి ఉంటాం. ఎప్పుడు కూడా విధులమై వాళ్ళకి అంగీకారంతో ఉంటామని వినవించుకుంటూ సెలవు తీసుకున్నా. మందా కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ ఏర్పడి గత 30 సంవత్సరాల నుంచి ఏబిసిడీలు వర్గీకరణ చేయాలనేసి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఎన్నో కుటుంబాలకి దూరమయ్యి ఈ ఉద్యమంలో పాల్గొని ఈరోజు ఇంత శుభ దినం ఎందుకని ఏర్పడిందంటే ఎంతోమంది ప్రాణ త్యాగాలే మనకి ఈ ఫలితం అని చెప్పేసి సగౌరవంగా చెప్పుకోవాలి. కృష్ణన్న పిల్లలకి దూరంగా ఉండి అలాగే ఆయనతో ఉన్న వర్గం అంతా కూడా ఎంతో మొత్తం వాళ్ళ కుటుంబ శ్రేయస్సులన్నీ వదులుకుని
మన మాదిగ జాతి కోసం పాటుపడి ఈ ఏబిసిడీలు సాధించే వరకు కూడా నేను ఉద్యమిస్తానని ఏ మాట అయితే ఆ రోజు ఆయన తీసుకున్నారో ఆ మాట తూచా తప్పకుండా నెరవేర్చే దిశగా ఈ రోజు అన్ని తెలియజేశాను. అలాగే మన మందాకృష్ణ మాదిగ గారు ఎంతో మనకి 30 సంవత్సరాలండి దీర్ఘ పోరాటం చేసి మనకి మన తాడేపల్లి మన జాతీయ స్థాయిలోను మందాకృష్ణ తాడేపల్లిగూడెం నాయకత్వం జాతీయ స్థాయిలోను మనకి ఏబిసిడీని వర్గీకరణ సాధించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించుటకు పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాడి మహేశ్వరరావు యాదర్లపల్లి పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలోని 24,25 వారత్రులలో స్థానిక ప్రజాప్రతినిధులు వార్డ్ ఇన్ఛార్జీలు పాల్గొనగా జిల్లా సహాయ మలేరియా అధికారి పి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పాల్గొనగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించుట జరిగినది. ఫ్రైడే 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 దోమ కుట్టరాదు దోమ పెరగరాదు దోమ పెరగరాదు యాక్టివిటీ చేస్తున్నాము. ఈ సీజన్లో అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు ఎక్కువగా వర్షం నీళ్ళు అనేవి మన పరిసరాల్లో ఉన్న టైర్లో కానీ లేదా కొబ్బరి బొండాలు తాగేసి ఎండాకాలం వచ్చి పెట్టేస్తారు. వాటిలో కానీ రుబ్బురోల్లో కానీ కొంతమంది ఏంటంటే నీళ్లు కూడా నిల్వ చేసుకోవడం ఉంటుంది. డ్రమ్ముల్లో వాటిలో బకెట్స్లో పట్టుకుంటారు. ఆ నీళ్ళు అనేవి కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా ఏంటంటే నీరు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒకసారి ఉంపేసి మళ్ళీ కొత్తగా పట్టుకోవడం అనేది చేయాలని పబ్లిక్లో అవగాహన కల్పించే కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మనం చేసుకున్నాం. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే మనకి దోమల పరిసరాల్లో ఏంటంటే ఇంటి పరిసరాల్లో ఈ ఏడిస్ మస్కిటో అనేది మనకి క్లియర్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వర్షం నీళ్ళల్లో వాటిలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవి దోమలు పెరగకుండా మనం లార్వా స్టేజ్లోనే మనం అరికట్టగలిగినట్లయితే కనుక మనకి ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేటువంటి డెంగీ జ్వరాలు కానీ మలేరియా జ్వరాలు కానీ వాటిని మనం అరికట్టగలుగుతాం. ఈ భాగంలోనే ఈరోజు ఈ కార్యక్రమం అనేది దీంట్లో మనం చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మన వర్షాలు ఏఎన్ఎంస్ అలాగే సబ్ యూనిట్ ఆఫీసర్ ఏఎంఓ గారు మరి జనసేన తరఫున కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా వార్డ్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇలా అంతా పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడే మనకి ఇలాంటి కార్యక్రమాలు అనేవి సక్సెస్ అవుతాయి. మరి థ్యాంక్ యూ. 2 స్లోగన్ తమ్ముడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.